కిలో ₹2 బియ్యం అనే అంశంపై ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు కిలో ₹2 బియ్యం అంటే సామాన్య ప్రతి ఒక్కరూ కూడా ఆకలి అనేది లేకుండా కడుపు నిండా అన్నం తినాలనే ఒక ధ్యేయంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు సమాన హక్కులు, చట్టాల్లో సమాన హక్కులు, చట్టసభల్లో మంచి మంచి సంస్కరణలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. పార్టీ పెట్టిన 5-6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తన ఆశయాల కోసం, తన సంక్షేమం రాష్ట్రానికి ఉపయోగపడాలి, తన ఆలోచన విధానాన్ని పేదవాడికి అంకితం చేయాలని ఆ రోజుల్లో ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ కూడా ఎన్నో లక్షల ఆదాయాన్ని వదులుకొని రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి ఎన్టీ రామారావు గారు ఈ రోజు వరకు చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటానికి కారణం ఏంటంటే ఈ పార్టీ ఏ ముహూర్తం పెట్టిందో కానీ లాస్ట్ 2-3 సార్లు మన స్పీకర్ అయ్యన్ పోతులు గారు చెప్పారు. ఆయన చాలా బలమైన ముహూర్తంలో పెట్టుంటారు ఈ పార్టీ. అది సామాన్యమైన పార్టీ కాదండి. మేము పార్టీలో పదవులు అనుభవించాం, మంత్రులు చేసాం, కార్యకర్తలుగా పనిచేసాం, వార్డు స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. అందుకని ఈ పార్టీ మీద మాకు ఎంతో విశ్వసనీయత కలిగి ఉన్నది. ఈ పార్టీ చాలా బలమైన పార్టీ. ఎప్పుడు కూలిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత పర్యాయంలో వెంటనే 10 రెట్లు మెజార్టీతో అది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులు రేపు కోసం ఆలోచిస్తారు, కానీ మిథునరీ నాయకుడు రేపు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఆ భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడే నారా చంద్రబాబు నాయుడు. ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మరి గతంలో ఇబ్బంది పడినా తెలుగుదేశం కోసం నిరంతరం కృషి చేసిన నందమూరి తారక రామారావు ఆ పార్టీని నిజనున్న ఏకైక వ్యక్తి, జాతీయ నేత మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యువత కోసం ఆలోచించారు, ప్రజల కోసం తరాల కోసం తన బాటలో నడిచిన యువ నాయకుడు లోకేష్ బాబు ఈరోజు అనేకమైన కంపెనీలు తెప్పించి ఐటీ రంగాన్ని, విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. అలాగే చూసుకుంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గౌరవలేని మా ఎమ్మెల్యే గారు, గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు ఈరోజు మరి పార్టీ కోసం ఆర్నిస్టులు కష్టపడుతూ లేయం పగలు గాజువాక కోసం అభివృద్ధి చెందాలని అభివృద్ధి కోసం ఎన్నో పార్టీ పని ఆగే వ్యక్తి గౌరవలేని పల్లా శ్రీనివాసరావు ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేక విధాలుగా అట్టడుగులు ఇదైపోతే 15,000 కోట్ల రూపాయలు తెచ్చిన ఏకైక వ్యక్తి ఘనత గౌరవలేని పల్లా శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంతో సైతం మరి ఈరోజు మనం అభివృద్ధి చెందుతున్నామంటే కూటమి ప్రభుత్వం మమేకమయ్యి మమేకంలోనే అభివృద్ధి ఫలాలు మన రాష్ట్రాన్ని తెచ్చిన ఏకైక వ్యక్తి గౌరవలేని చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. రాజు గారు, బోస్ గారు, ప్రసాద్ గారు, చంద్ర గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గారు, గోవింద్ గారు, అందరికీ 44 పార్టీ అలమంతరాజు 69 అందరూ వైడ్ అయితే అందరూ వేస్తారా? అనే ఒకసారి అనే ఇటువంటి మంచి క్రమశిక్షణ గల పార్టీలో పనిచేస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మా స్థానిక శాసనసభ్యులు వారి తాలూకా ఆలోచన విధానాలు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారు కూడా ఈ యువతరానికి ఎంతో ప్రోత్సాహం, స్థానిక సంస్థాగత ఎన్నికల్లో మన మీటింగ్లో చేసిన కూడా న్యాయం చేస్తారు. అది ఆ ఒక్క విధానాన్ని ఆయన ఎన్నికనగలిగారంటే ఈ యొక్క పార్టీ క్రమశిక్షణ కాబట్టి ఆ ఆలోచనలు ఆయన కలిగాయి కాబట్టి అనగలిగే శక్తి ఆయనకు వచ్చింది అన్నమాట. ఎందుకంటే మహిళలకు 33% ఇచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఈ స్థానిక ఎన్నికల్లో అని చెప్పి వెల్లడించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ పార్టీ ఆవిర్భావం అలాగే పార్టీ అక్కడ ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం సంకల్పం
కిలో ₹2 బియ్యం అనే ఆలోచనతో పేదవాడికి పెంచిన అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో మహిళలకు సమాన హక్కులు కల్పించే భావంతో ఈ యొక్క పార్టీ స్థాపించడం జరిగింది. అలాగే పార్టీ పుట్టిన 5-6 నెలల్లోనే అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా గర్వంగా మనం ఈ రాష్ట్రంలో చెప్పే కార్యకర్తలు ఈ రోజు 44వ సంవత్సర ఆవిర్భావ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 1982లో మన తెలుగు జాతి మనసులో నిలిచిన మన ఎన్టీ రామారావు గారు మంచి పార్టీ కార్యక్రమం స్థాపించారు. ప్రతి పేదలు కూడా కడుపు నిండా భోజనం చేయడానికి కిలో బియ్యాన్ని అందించిన మహానీయుడు మన ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు తారక రామారావు గారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ విధానం కూడా తెచ్చింది మన నందమూరి తారక రామారావు గారే. అలాగే రైతులకి ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన మహానేత నందమూరి తారక రామారావు గారు. ఇలా ఆయన మార్గంలో మనం కూడా నడిచి సమాజానికి మరిన్ని సేవలు అందించాలని కూడా నమస్కారాలు. ఈరోజు 44వ సంవత్సర ఆవిర్భావ వేడుకల్లో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. 1982లో మన తెలుగు జాతి మనసుల్లో నిలిచిన మన ఎన్టీ రామారావు గారు 1982లో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ప్రతి పేదలు కూడా కడుపు నిండా భోజనం చేయడానికి బియ్యాన్ని అందించిన మహానీయుడు మన ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు కూడా మన తారక రామారావు గారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ విధానం కూడా తెచ్చింది మన నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతులకి ఇలా అనేక సంక్షేమ పథకాలు మన మహానేత నందమూరి తారక రామారావు గారు. ఆయన మార్గంలో మనం కూడా నడిచి సమాజానికి మరిన్ని సేవలు